హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా బాగుండే క్యాబేజీ కర్రీని అయితే చూపిస్తాను. ఇది సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నాను. ఇలా లైట్గా సన్నగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర చేపర్ ఉంటే చేపర్లో వేసుకోండి, ఇంకా మంచిగా సన్నగా మంచిగా కట్ అవుతుంది. ఇలా చాక్తోనే నీట్గా అయితే నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చూసారా, ఇలా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కాస్త ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవైతే పోపులో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కాస్త కలుపుకొని వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ మరీ క్రిస్పీగా వేగక్కర్లేదు, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక రెళ్ళ కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పోపులో కాస్త వేగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజ్, ఇందులో వేసేస్తున్నాను. చూడండి, క్యాబేజ్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా ఇవంతా ఉప్పు కారం మొత్తం క్యాబేజీకి పట్టుకునేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇదంతా సన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. క్యాబేజ్ మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు పంచదార వేస్తున్నాను. క్యాబేజీ వండుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ పంచదార వేసుకోండి. స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యాబేజీ స్మెల్ అస్సలు రాదనమాట. పంచదార కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది కూడా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో అప్పుడప్పుడు చూసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కనుక వేయించుకుంటే ఇలా కొంచెం తడి వస్తుంది క్యాబేజీలోంచి, మనం ఉప్పు వేసాం కాబట్టి. తర్వాత తడి చూసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ మొత్తం కలిసేలాగా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకుంటే వాటర్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. క్యాబేజ్ ఉడికిపోతే అవసరం లేదు, లేదంటే ఇంకాస్త వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కాస్త ముద్దగా వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం టమోటాలు అయితే వేస్తున్నాను. ఒక 2 టమోటాలని కట్ చేసుకుని వేసుకున్నాను. టమోటా కూడా చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోవాలి కాబట్టి. ముందే టమోటా వేస్తే క్యాబేజీ అస్సలు ఉడకదు, అది కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా క్యాబేజీ కాస్త ఉడికిన తర్వాత కనుక టమోటా వేసుకుంటే క్యాబేజీ సాఫ్ట్గా ఉడికిపోతుంది, టమోటాలు ఫాస్ట్గానే మగ్గిపోతాయి కాబట్టి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో కాస్త టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకొనేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా మెత్తగా ఉడికించేసుకుంటే 10 నిమిషాల్లో క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోతుంది. తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.